ముంచుకొస్తున్న వరద తుపానును ఎదుర్కొనేందుకు తమిళనాడు ప్రభుత్వం సర్వసిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా ఉండేందుకు తగిన చర్యలు తీసుకున్నామని, తీర ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లు తెలిపింది. విద్యా సంస్థలకు సెలవు ప్రకటించగా ఎన్డీఆర్ఎఫ్ సహా త్రివిధ దళాలు, తీర రక్షక దళం సిద్ధంగా ఉన్నట్లు వివరించింది. ఈ మధ్యాహ్నానికి చెన్నై సమీపంలో తీరం దాటే అవకాశం ఉన్నందుకు గంటకు 80 నుంచి 90 కిలోమీటర్ల వేగంగా గాలులు వీచే అవకాశం ఉంది. మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. చెన్నై సమీపంలో తీరం దాటనున్న వరద తీవ్ర తుపాను కారణంగా ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా ఉండేందుకు తమిళనాడు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరు జిల్లాలు, విల్లుపురం జిల్లాలోని కొన్ని తాలూకాలపై తుపాను ప్రభావం ఉండనుందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది. వరద తుపానుపై అత్యవసర సమీక్ష నిర్వహించిన తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం విద్యాలయాలన్నింటికీ సెలవు ప్రకటించారు. తుపాను ప్రభావం చూపే 3 జిల్లాల్లోని ప్రైవేట్ కార్యాలయాలకు కూడా సెలవు ప్రకటించాలని ప్రభుత్వం సూచించింది. ఎటువంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ప్రభుత్వ యంత్రాంగానికి ఉత్తర్వులు జారీ చేసింది. చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరు జిల్లాలకు సీనియర్ ఐఏఎస్ అధికారుల్ని నియమించి పరిస్థితుల్ని పర్యవేక్షించి సహాయక కార్యక్రమాలు పర్యవేక్షించాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది. చెన్నై కార్పొరేషన్ పరిధిలో లోతట్టు ప్రాంత ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించి వారికి తాగునీరు, ఆహారం అందించే ఏర్పాట్లు చేయాల్సిందిగా ముఖ్యమంత్రి సూచించారు. తుపాను దాటికి నగరంలో చెట్లు నేలకొరిగితే యుద్ధ ప్రాతిపదికన వాటిని తొలగించే ఏర్పాట్లు చేయాలని తెలిపారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించేందుకు ఉచిత హెల్ప్లైన్ నెంబర్లను ఏర్పాటు చేశారు. తుపాను తీరం దాటే సమయంలో గంటకు 80 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉండడంతో చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపడే ప్రమాదముందని, ప్రజలు బయటకు రాకుండా ఇళ్లల్లోనే ఉండాలంటూ హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలు ఆహారం, తాగునీరు, మందులు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. ముందు జాగ్రత్తగా జాతీయ విపత్తు నిర్వహణ బృందం, సైన్యం, వైమానిక దళం, నౌకాదళం సహా తీర రక్షక దళం కూడా సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. 40 మందితో కూడిన 8 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు తమిళనాడుకు చేరుకున్నాయి. 4 బృందాలు చెన్నైకు, 2 తరివళ్లూరు, 1 బృందం మహాబలిపురానికి, మరో బృందం అరక్కోణానికి వెళ్లినట్లు కేంద్రం తెలిపింది. అటు తుపాను ప్రభావం పుదుచ్చేరిపైన పడనున్న నేపథ్యంలో పుదుచ్చేరి ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. పాఠశాలలకు సెలవులు ప్రకటించినట్లు ముఖ్యమంత్రి నారాయణస్వామి తెలిపారు.